అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా పశ్చిమ బెంగాల్ ఇప్పుడు చాలా ప్రశాంత వాతావరణంతో ఉంది అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా కొన్ని ప్రగల్భాలు పలకడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి గవర్నమెంట్ ఏమీ జరగదు అని అనుకునే టైంలోనే ఇప్పుడు ఎందుకు మరి ఇలాంటి ఘటన జరిగింది అంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గాని అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఈ 11 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనలోనే అసలు ఏం జరిగింది? సో ఈ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్ బర్త్‌డే ఉంది. ఆ బర్త్‌డేకి ఒక గిఫ్ట్ కొందాము అని చెప్పేసి అమ్మాయి సాయంత్రం బయటికి రావడం జరిగింది. సో వచ్చే టైంలోన ఆ అమ్మాయిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసేసి ఒక గోనె సంచిలోన మూట కట్టి అమ్మాయిని ఒక ఊరికి ఒక నిర్మానుష్య ప్రదేశంలోన పడేయడం జరిగింది. సో ఇది తెల్లవారుజామున తల్లిదండ్రులు ఇంకా మా అమ్మాయి ఇంటికి రాలేదు, బర్త్‌డే గిఫ్ట్ కోసం అని వెళ్ళింది అని చెప్పేసి పాప రాకపోవడంతోని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సో ఈ లోపు వాళ్ళకి ఒక గోనె సంచి లభ్యం కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ఏంటి ఆ గోనె సంచిలో ఏముంది అని వీళ్ళు వెంటనే తెరిచి చూసేసరికి అందులో చిన్నారి పాప 11 ఏళ్ల పాప మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించారు. సో వెంటనే కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దాన్ని తరలించినప్పుడు పాప మీద అత్యాచారం జరిగింది అని చెప్పేసి. సో ఈ విషయంలోన పోలీసులకు అందిన కొంత సమాచారం మేరకు పాప గిఫ్ట్ కోసం కొనడానికి వెళ్తున్నప్పుడు నలుగురు కుర్రాళ్ళు ఆమెతో పాటు వెళ్లారు. నలుగురు కుర్రాళ్ళని మేము చూసాము. సో నలుగురు కుర్రాళ్ళు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారు, ఆ నలుగురే అని చెప్పేసి వాళ్ళు కొంత ఆరోపణ అయితే చేశారు. దీన్ని పోలీసులు మరలా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళని అరెస్టు చేసే నేపథ్యంలో ఒక అబ్బాయిని మాత్రము స్థానికులు అక్కడ ఉన్నవాళ్ళు బాగా ఇష్టం వచ్చినట్లు ఆ టైంలో విచక్షణ కోల్పోయి చిన్నారిని అట్లా చేశారు అన్న నెపంతోని వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో తీవ్ర కోపానికి ఉద్రిక్తులయ్యి అతన్ని పూర్తిగా కొట్టి అక్కడే చంపేయడం జరిగింది. సో వాళ్ళల్లో ఒక వ్యక్తి అయితే మరణించాడు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. సో ఈ ముగ్గురు వ్యక్తుల్లోని కూడా ఏం జరిగింది, అసలు ఎలా తీసుకెళ్లారు అమ్మాయిని, అసలు ముందు ఏమైనా పరిచయం ఉందా వీళ్ళకి, లేదు కావాలని రెక్కి చేసి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి అత్యాచారం చేసి అమ్మాయిని హతమార్చి మూటగట్టి పడేశారా, లేదు ఏమైనా ఫ్యామిలీతోని పాత కక్షలు ఉన్నాయా? సో వీటన్నిటి నేపథ్యంలో కూడా మొత్తం ఓవరాల్ గా కూడా సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి అలాగే ఇన్వెస్టిగేషన్ టీమ్ తోని వాళ్ళు ఎంటర్ అవడం జరిగింది. అలాగే ఇంచుమించుగా ఒక 6గురు బృందంతో డిఫరెంట్ ఫోరెన్సిక్ అలాగే అన్ని రకాల బృందాలతో కూడా వాళ్ళు ఒక 6గురు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఈ ఖైదీలను తీసుకువెళ్ళడం జరిగింది. సో అలాంటి టైంలోనే ఒక ఖైదీ మాత్రము పారిపోయే ప్రయత్నం చేశాడు. సో పారిపోయే ప్రయత్నంలోన వీళ్ళ దగ్గర ఉన్న రివాల్వర్ ని అతడు తీసేసుకుని మా మీద కాల్పులకి తెగబడ్డాడు. కాల్పులకి తెగబడే సమయంలో మేము కూడా అతన్ని పట్టుకునే ప్రమాణంలోనే ఆయన పరిగెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మేము అతడి మీద తిరిగి కాల్పులు చేశాము. సో అలాంటి టైంలోన ఆ వ్యక్తికి బుల్లెట్లు తగలడంతో వెంటనే హాస్పిటల్కి తరలించాము. హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకునే టైంకి అతడు మరణించాడు. సో ఇది ఇప్పుడు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ విధానంలోనే చెప్తున్న ఒక పెద్ద అంటే దాన్ని పెద్ద న్యూస్ ఇది. ఇప్పుడు ఈ న్యూస్ పశ్చిమ బెంగాల్లోనే మరింత అల్లర్లకి దారితీస్తోంది. సో ఇది నమ్మడానికి ఎవరు కూడా ఆసక్తిగా లేరు, దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక హంతకుడు హత్య చేశాడు అని మీరు నిర్ధారణ చేసుకుని కేసులోని కీలకంగా ఉన్న ఒక వ్యక్తిని మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేశారు? అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మీ దగ్గర 6 బృందాలు ఉన్నాయని అంటే కంప్లీట్ గా ఒక ఫోర్స్ తోని వెళ్ళి ఒక ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్స్ ఆధ్వర్యంలోనే వీళ్ళు చేస్తారు. బట్ ఇది ఖచ్చితంగా ఎన్కౌంటరే అన్న రీతిలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా ఇక్కడ వాదన వినిపిస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో చాలా తీవ్రంగా అక్కడ ఆందోళనకారులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా పోలీసులు కావాలనే పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది కాల్పులు అతడు తిరిగి కాల్పులు చేయడం కాదు, సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళే కొత్తగా ఒక సీన్ ని క్రియేట్ చేసి ఒక సినిమాటిక్ గా దీన్నంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. కావాలనే పోలీసులు అతన్ని కీలకంగా ఉన్న ఆ వ్యక్తి మీద ఎన్కౌంటర్ చేసేశారు అని ఇప్పుడు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలోన చాలా మంది అవును ఇది నిజమే అయ్యుండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే చాలా సీన్స్ చూస్తూ ఉన్నారు పోలీసులు, సేమ్ ఇదే విధానం ఎక్కడ చూసినా కూడా కీలకంగా ఉన్న వ్యక్తే మరణిస్తాడు. అందులో ఇప్పుడు ఆ నలుగురిలో ఒకడు ఆల్రెడీ కొట్టి చనిపోయాడు. ఇంకొక ముగ్గురులోన ముఖ్యంగా దీని మొత్తానికి ఎవడైతే ప్లాన్ చేసి ఇలా రెక్కీ చేద్దాము, ఇలా తీసుకెళ్లిపోదాము, లేదా ఇలా నాకు కక్ష ఉంది అని మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో సో ఆ వ్యక్తిని మాత్రము ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతోని చనిపోయాడు అని పోలీసులు ఇచ్చిన
వాంగ్మూలాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. అలాగే అక్కడ ఉన్న ప్రజలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని మేము అసలు యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పేసి. బట్ గవర్నమెంట్ మాత్రము ఏదైతే అమ్మాయి చనిపోయినప్పుడు ఆ మూటలో నా పాప దొరికిందో ఆ రోజు తల్లిదండ్రులకి ఒక ప్రామిస్ ఇచ్చింది. తప్పకుండా నిందితుల్ని మేము పట్టుకుంటాము, మీకు అప్పచెప్తాము, హామీ ఇస్తూ ఉన్నాము, మాది బాధ్యత అని చెప్పేసి. మరి ఆ బాధ్యత ఈ రోజు ఏమైంది? పోలీసులకే సపోర్ట్ చేస్తుంది అంటే ఒక వ్యవస్థకే సపోర్ట్ చేస్తుందా? సామాన్యుడు నష్టపోతే అక్కడ న్యాయం జరగదా? సో ఆ నలుగురు ఎవరు అసలు? వీళ్ళ వెనక ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి? ముందు ఏమైనా పాత చరిత్రలు ఉన్నాయా వీళ్ళకి? సో ఇవన్నీ కూడా తవ్వాలి. ఇవన్నీ పరంగా కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాలని అయితే చాలా గట్టి వాదన అయితే అక్కడ జరుగుతుంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్లోని పోలీసుల సీన్ ఏదైతే రీకన్స్ట్రక్షన్ సీన్ లోన చనిపోయాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించి మాత్రము ఈ రోజు పూర్తిగా వ్యతిరేక నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కేసెస్ చాలానే చూస్తూ ఉన్నాం మనం. లైక్ మనం గతంలో తీసుకుంటే ఆయేషా కేసులో చూసాం. 2 దశాబ్దాలు గడిచిపోయింది విజయవాడకు సంబంధించి. ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు చేశారు అమ్మాయిని అంత దారుణంగాను? ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, ఎవరు చేశారు అనేది ఒక్కరిని కూడా ఈ రోజు శిక్షించిన దాఖలాలు, అసలైన నిందితుడు తప్పించుకున్నాడు అనేది ఈ రోజుకి మనం చూస్తూ ఉన్నాము. అమ్మాయి విషయంలో కూడా న్యాయం జరగలేదు. అలాగే ప్రత్యూషం చూసాం. సో ఇలాగ ఎంతో మంది అమ్మాయిల విషయంలోన న్యాయం జరగకపోవడం అనేది చూస్తూ ఉన్నాము. సో మరి ఈ అబ్బాయిని ఇప్పుడు ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతోన ఎదురుకాల్పులు జరిపి అనుకోకుండా చనిపోయాడని చెప్పడంలో అంతరార్థం ఏముంది? ఎవరు అసలు అని దీని మీద అయితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అయితే అక్కడ చాలా తీవ్రంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అండ్ సుబేందు అధికారి అయితే ఈ రోజు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. 72 గంటల్లోనే నిందితులు సంబంధించి పూర్తి రిపోర్ట్ అందించాలి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్షణ వేయాల్సిందే, ఎవరు అనేది ఎవరైనా సరే ఇందులో ఉపేక్షించేది లేదు. అలాగే బాధితులకి న్యాయం అయితే తప్పకుండా జరుగుతుంది. న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. దాన్ని మేము సక్రమంగా నిర్వర్తిస్తామని అయితే ఈ రోజు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో చూద్దాము. మనం ఈ పోలీసులు లేదంటే లాకప్ డెత్లు, ఎన్కౌంటర్స్ ఇవన్నీ చాలా మంది చూస్తుండగా కూడా కొన్ని ఎన్కౌంటర్స్ జరగడం మనం అనేక వీడియోస్ లో చూస్తూ ఉన్నాం. సో దీని మీద అంటే ఒక వ్యవస్థ మీద కొంత నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు ప్రజలు. సో ఈ రోజు ఒక ఆడపిల్లని బయటకు పంపించాలి అని అంటే ఏదైనా జరిగితే పిల్లని కోల్పోయిందే కాకుండా ఎవరు చేశారు అన్న ఒక హంతకుడిని పట్టుకునే విషయంలో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనే ఒక ఆరోపణని మోస్తోంది డిపార్ట్మెంట్. మరి దీన్ని ఈ రోజు పశ్చిమ బెంగాల్ డిపార్ట్మెంట్ ఎలా నిర్వర్తిస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తుంది? నిజంగానే హంతకులను పట్టుకుంటుందా, పట్టుకోదా? మరి గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, నిలబెట్టుకోదా? ఆ కుటుంబానికి న్యాయం చేస్తుందా లేదా? అండ్ ఇది కొత్త గవర్నమెంట్, సో వీళ్ళు ఏం చేస్తారు అనేది అయితే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. పశ్చిమ బెంగాల్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల చిన్నారి బాలిక మీద చేసిన అత్యాచార ఘటన, అత్యంత దారుణానికి ఒడిగట్టిన ఘటన తీవ్రంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ స్టేట్ నే వణికిస్తోంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. సుబేందు అధికారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేసి ఇప్పుడు ఆయనే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, వీటిని అరికడతాము అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో వచ్చే స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మరి కట్టుబడి ఉన్నారా? గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్ లోనే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఇంత తీవ్ర స్థాయిలోన ఒక బాలిక మీద నలుగురు యువత అత్యాచార ఘటన చేసి ఎట్లా తప్పించుకోగలిగారు? సో ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఒక కాష్టం లాగా రగులుకుంటూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అంటేనే మనకి ఒక రావణ కాష్టం అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా అల్లర్లతో నా అట్టుడికి పశ్చిమ బెంగాల్ గత మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనం చూసాము. సో అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా పశ్చిమ బెంగాల్ ఇప్పుడు చాలా ప్రశాంత వాతావరణంతో ఉంది అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా కొన్ని ప్రగల్భాలు పలకడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి గవర్నమెంట్ ఏమీ జరగదు అని అనుకునే టైంలోనే ఇప్పుడు ఎందుకు మరి ఇలాంటి ఘటన జరిగింది అంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గానీ అందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఈ 11 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనలోనే అసలు ఏం జరిగింది? సో ఈ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఆ బర్త్డేకి ఒక గిఫ్ట్ కొందాము అని చెప్పేసి అమ్మాయి సాయంత్రం బయటికి రావడం జరిగింది. సో వచ్చే టైంలోన ఆ అమ్మాయిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసేసి ఒక గోనె సంచిలోన మూట కట్టి అమ్మాయిని ఒక ఊరికి
ఒక నిర్మానుష్య ప్రదేశంలోనే పడేయడం జరిగింది. సో ఇది తెల్లవారుజామున తల్లిదండ్రులు ఇంకా మా అమ్మాయి ఇంటికి రాలేదు, బర్త్‌డే గిఫ్ట్ కోసం అని ఎళ్ళింది అని చెప్పేసి పాప రాకపోవడంతోని వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లెయింట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సో ఈలోపు వాళ్ళకి ఒక గోనె సంచి లభ్యం కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ఏంటి ఆ గోనె సంచిలో ఏముంది అని వీళ్ళు వెంటనే తెరిచి చూసేసరికి అందులో చిన్నారి పాప 11 ఏళ్ల పాప మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించారు. సో వెంటనే కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం దాన్ని తరలించినప్పుడు పాప మీద అత్యాచారం జరిగింది అని చెప్పేసి. సో ఈ విషయంలోన పోలీసులకు అందిన కొంత సమాచారం మేరకు పాప గిఫ్ట్ కోసం కొనడానికి వెళ్తున్నప్పుడు నలుగురు కుర్రాళ్ళు ఆమెతో పాటు వెళ్లారు. నలుగురు కుర్రాళ్ళని మేము చూసాము. సో నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుంటారు. ఆ నలుగురే అని చెప్పేసి వాళ్ళు కొంత ఆరోపణ అయితే చేశారు. దీన్ని పోలీసులు మరలా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసే నేపథ్యంలో ఒక అబ్బాయిని మాత్రము స్థానికులు అక్కడ ఉన్నవాళ్ళు బాగా ఇష్టం వచ్చినట్లు ఆ టైంలో విచక్షణ కోల్పోయి చిన్నారిని అట్లా చేశారు అన్న నెపంతోనే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో తీవ్ర కోపానికి ఉద్రిక్తులయ్యి అతన్ని పూర్తిగా కొట్టి అక్కడే చంపేయడం జరిగింది. సో వాళ్ళల్లో ఒక వ్యక్తి అయితే మరణించాడు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. సో ఈ ముగ్గురు వ్యక్తుల్లోని కూడా ఏం జరిగింది